నమస్తే, వెల్కమ్ టు యూయూటీ. ప్రస్తుతం మనం మహిళా కమిషన్ చైర్మన్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. ఏది చూసుకుని బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లందరూ కూడా ఈరోజు కంప్లీట్ చేయడానికి అయితే వచ్చారు. మేడం, ఏది చూసుకుని ఈరోజు ఇక్కడ కంప్లీట్ చేయడానికి అయితే రావడం జరిగింది. సో ఏంటి మేడం ముఖ్య ఉద్దేశం? యాక్చువల్గా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ అండి మాకు. నిన్న కవితక్క గారు బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే ఆమె బెయిల్ వచ్చిందో ఇమీడియట్గా వేరే రాజకీయ పార్టీలందరూ ఇది రాజకీయం చేస్తూ పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం జరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి వాళ్ళు మర్జ్ అయినరు కాబట్టి ఆమెకి బెయిల్ వచ్చిందని, బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ ఇదేంది అడ్వకేట్స్ వల్లనే కవితక్క గారికి బెయిల్ వచ్చిందని, అంటే వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా తప్పుపడుతూ ఇట్లాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ట్విట్టర్ వేదిక ద్వారా కాంగ్రెస్ నాయకులు చాలామంది కవితక్క గారిని ఉద్దేశించి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టారు. అది మా నోటీస్కి వచ్చి మేము పార్టీకి కూడా చెప్పడం జరిగింది. వారు ఇమ్మీడియట్గా ఉమెన్ కమిషనర్కి మేము కంప్లైంట్ ఇవ్వాలని చెప్తే మేము ఈరోజు రావడం జరిగింది. కమిషనర్ కూడా మాకు రెస్పాండ్ అయ్యారు. ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగా మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. మొన్న ఏదైతే కేటీఆర్ గారు చేసిన చిన్న వ్యాఖ్యకి ఆమె సుమోటోగా స్వీకరించిందో ఇది కూడా సుమోటోగా స్వీకరించి యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏమైపోతుందంటే నాయకత్వం చక్కగా ఉంటే కింద ఉన్న స్థాయి నాయకులు కూడా మంచిగానే ఉంటారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఆయననే అసెంబ్లీలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. పార్టీ వేదిక ద్వారా కూడా ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో ఆయన ఎట్లున్నారో ఆయనకున్న కిందున్న నాయకత్వం కూడా అట్లనే పనిచేస్తుంది. ఆయనను చూసి వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు వైఖరి మారాలి. వారి కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. అట్లాగే ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారో, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటారు ఇది మహిళల గురించి వచ్చిన తెలంగాణ, ఇంద్రమ్మ రాజ్యం, మహిళలు మహారాణిలు అని చెప్పి మహిళల పేరు మీదనే యాక్చువల్గా ఈరోజు వాళ్ళు గద్దెనెక్కిండ్రు. ఇప్పుడు చూస్తే మాత్రం మహిళలకు ఇక్కడ కూడా గౌరవం లేదు. మొన్న మేము వచ్చినప్పుడు కూడా మహిళా కమిషన్కి కేవలం కేటీఆర్ గారికి సపోర్టివ్గా వస్తే కూడా అక్కడ కూడా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ మహిళా నాయకులకు సపోర్ట్ చేస్తూ మా మీద ఉసుగొల్పి మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒక మహిళకి మహిళా కమిషన్ ముందే భద్రత లేకపోతే ఇంకా ఎక్కడ ఉంటుంది? సో అది కూడా మేము చెప్పడం జరిగింది. అది మేడంకి తెలియదంటారో జరిగింది. మేము చెప్పిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. ఇట్లాంటివి ఇంకా కూడా రావద్దు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వారైతే యాక్షన్ తీసుకుంటా అన్నారు. నమ్మకం అయితే ఉంది. చూడాలి, ఒక 2 రోజులైనాక వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో. ఎందుకంటే ఇంద్రమ్మ రాజ్యం అని అంటే ఇంకా గొప్పగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. కానీ ఈ 9 నెలల్లో అందరికి అర్థమవుతుంది ఏంటంటే ఇంద్రమ్మ రాజ్యంలో దాడులు, మానభంగాలు, హత్యలు, దొంగతనాలు, ప్లస్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తా అన్న హామీలను పక్కకు పెట్టి ఇట్లాంటివి పొలిటికల్ ఇష్యూస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ 9 monthsలో ఆయన చేసిన పని ఏందనంటే కేసీఆర్ గారి ఫ్యామిలీని, ఆయన కేసీఆర్ గారి పేరు తెలవందే ఆయనకి రోజు గడవదు. దినమంతా కేసీఆర్ గారిని వాళ్ళ కుటుంబాన్ని తలుచుకుంటూనే బతుకుతున్నాడు. నాకు తెలిసి 5 సంవత్సరాలు కూడా అదే పని చేస్తాడు అనుకుంటా. సో 5 సంవత్సరాల కాలంలో కూడా వారి పేరు చెప్తే కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉండాలనుకుంటున్నారు. నాకు తెలిసి అన్ని రోజులు కూడా వాళ్ళు ఉండలేరు. వారి వైఖరి మార్చుకొని ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి ఏ ఇష్యూస్ ఉన్నాయో దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కవిత గారి అరెస్టు కూడా కక్షపూరితంగానే చూసుకోవచ్చు అనుకోవచ్చు. డెఫినెట్గా అండి. మీకు క్లియర్గా మీకు సుప్రీంకోర్టులో వాళ్ళు నిన్న వాదనలు జరిగినప్పుడు వాళ్ళని అడగడం జరిగింది. ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటే ఫోన్ చాట్, ఫోను అని చెప్పి చెప్తున్నారు. ఫోన్ అంటే ఎవరైనా డిలీట్ చేస్తారు. నాకు 100ల పైగా గ్రూపులు ఉన్నాయి. దాంట్లో వచ్చే డేటా నేను చూడలేక నేను కూడా డిలీట్ చేస్తాను. దాన్ని ఎవిడెన్స్గా ఎట్లా చూస్తారు? మరి అప్రూవ్గా మారిందన్నారు, దాన్ని కూడా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారన్నారు. సో ఇవన్నీ వాదనను వింటుంటే క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు కక్షపూరితంగా అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ని ఎదుర్కోలేక, తెలంగాణలో కేసీఆర్ గారిని ఎదుర్కోలేక వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేస్తే వాళ్ళు మానసికంగా దెబ్బతింటారని అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు దేనికి లొంగరు, అది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. దేనికి లొంగరు, దేనికి భయపడరు. ఎవరికి ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజల పక్షాన వాళ్ళు కొట్లాడతారన్న భావన వాళ్ళకి కలిగింది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. 5 నెలల కాలంలో వారి మీద ఎంత ప్రెజర్ పెట్టినా బీజేపీ ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో మర్జు కావాలని వాళ్ళు అడుగుతున్నారో, పబ్లిక్లో వాళ్ళే మెసేజ్ చేసిరో తెలియదు, పంపించిరో తెలియదు, అవన్నీ జరుగుతున్నా కూడా దాన్ని తిప్పికొట్టే విధంగా కూడా ఇన్ని రోజులు కామ్గా వాళ్ళు ఏవైనా కూడా భరించుకుంటూ ఉన్నారు. ఇక ముందు నిజంగా చెప్తున్నాం, ఇట్లాంటివి ఎవరు మాట్లాడినా కూడా మేము కూడా ఊరుకునే పరిస్థితి లేదు. పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా మేము దానికి పని చేయడానికి, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం.